హాయ్! అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు చేస్తున్నాను. రొటీన్ టిఫిన్స్ అయితే బోర్ కొడతాయి కదండీ! సో, కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాను ఇడ్లీ పిండితోనే. ఇడ్లీ పిండి ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం 1 గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ నానబెట్టాలి 4 అవర్స్. తర్వాత దాన్ని మిక్సీ చేయాలి. మిక్సీ చేస్తే ఇడ్లీ పిండి రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఇడ్లీ పిండి తీసుకొని అందులో ఆనియన్స్, వాము, క్యారెట్ కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత గుంత పొంగనాలు చేసే ప్యాన్లో పిండి వేసేయాలి. సో గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. దీన్ని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా టేస్ట్ అదిరిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు కనుక నచ్చినట్టయితే ఈ గుంత పొంగనాల రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి.